వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జగద్గురుం కృష్ణం శ్రీకృష్ణం వందే వందే జగద్గురుం. జగద్గురు. ఇవాళ నుంచి 4వ అధ్యాయంలో అడుగుదాం. 4వ అధ్యాయానికి వెళ్లే ముందు ఒకసారి 3వ అధ్యాయంలో కర్మయోగం గురించి చెప్పినప్పుడు మనం ఇవా అప్పుడే 10 రోజులు అయిపోయిందా మనం మొదలుపెట్టి? పోయిన సోమవారం అయ్యా. సరే, 10 రోజుల్లో మనం ఈ 3వ అధ్యాయంలో మిగిలిపోయిన శ్లోకాలన్నీ మనం పూర్తి చేసాము. దాంట్లో కర్మయోగంలో మనకి కర్మయోగులు, జ్ఞానయోగులు అంటే 2 రకాలైన పద్ధతులు వివరించారు. అక్కడ కర్మయోగులు అనేవాళ్ళు మోక్ష సాధన కోసం కర్మలు, నిష్కామ కర్మ అంటే కర్మలు చేయటం ద్వారా, కర్మలు చేయటంలో ఏ కర్మని కాదు, నిష్కామ కర్మ, ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేసుకుంటూ కర్మయోగం ద్వారా కూడా మనం మోక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అని చెప్పి ఒకటి. 2, జ్ఞానయోగులు అనేవాళ్ళు వాళ్ళు పండితులు. వాళ్ళు ఈ ఇంద్రియాలు, ఈ వ్యామోహాలు వీటిల్లో చిక్కుకోకుండా వాటిలోంచి బయటకు వచ్చి జ్ఞానం ద్వారా వాళ్ళు మోక్షాన్ని సాధిస్తారు అనేది 2. ఈ 2 వ్యక్తులు, ఈ 2 రకాలైనటువంటి ఈ మోక్ష సాధకుల గురించి మనం దీంట్లో నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఈ కర్మయోగులు దీంట్లో నుంచి వీళ్ళు ఈ యుద్ధం చేయటం, రోజువారీ కార్యక్రమాలతో మనం దాంట్లో చిక్కుపోయి ఇంద్రియాలు, మనసు, బుద్ధి మన వశంలో లేకుండా మనకు విషయవాంఛల మీద మనం పరిగెడుతూ వాటిని జాగ్రత్తగా అదే ప్రపంచం అనుకుని, అదే జీవితం అనుకుని మనం బతుకుతున్నాం. ఈ కర్మయోగ అల్పజ్ఞులు, జ్ఞానం లేని వాళ్ళు, అజ్ఞానం లేని వాళ్ళు, అజ్ఞానమైన వాళ్ళు వీళ్ళందరూ చేసే పని ఇదని. కాబట్టి దీంట్లో నుంచి మనం ఎలా బయటికి రావాలి అనేది స్వామి గత 3-4 రోజుల్లో మనం చెప్పిన శ్లోకాల్లో చెప్పారు. అయితే ఇందులో 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఒకటి జ్ఞానులు. వాళ్ళు ఎటువంటి తప్పులు చేయకుండా జ్ఞానం ద్వారా మోక్ష సాధనకి వెళుతూ ఎటువంటి పూర్తి వైరాగ్యంతో ఉండి, ఎటువంటి బంధనాలు లేకుండా, ఉత్సాహాలు, ఉల్లాసాలు ఏం ఉండవు వాళ్ళకి ఎంతసేపు భగవత్ సాధన, భగవత్ నామస్మరణ ఇవేగా తప్ప వాళ్ళకి ఇంకేం ఉండవు. వీళ్ళు 2వ వ్యక్తులు. వాళ్ళకి ఈ తప్పు పని చేయాలని లేకపోయినా, ఈ కర్మ మంచి కర్మలే చేయాలని ఉన్నా పరిస్థితుల ప్రాబల్యం వల్ల 2వది వాళ్ళు బలవంతంగా దాంట్లోకి తొయబడతారు. 3వది పాప కర్మల కోసం ఉండేవాళ్ళు, వాళ్ళ గురించి. వీటి నుంచి బాగా ముందు చెప్పాల్సింది జ్ఞానులు. వాళ్ళ గురించి చెప్పాల్సిందే లేదు. వాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ జ్ఞానాన్ని దాన్ని మోక్ష సాధన కోసం ఉపయోగించుకుంటూ వెళ్తారు. 3వ వాళ్ళు కర్మలు అనేది పాప కర్మల కోసం ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి మనం చెప్పేది ఏం లేదు. 3 మధ్యలో వాళ్ళకి వస్తుంది మనకి ఎక్కడొచ్చినప్పుడు. ఇప్పుడు మన జీవితంలో కూడా మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి ఛాలెంజెస్, సవాళ్ళు మిగిలిన వాళ్ళు అటు డబ్బున్నోళ్ళలోనూ ఉండవు, ఇటు పేదవాడి దగ్గర ఉండవు, మన దగ్గరే ఉంటాయి. అట్లాగే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉందన్నమాట. మనం ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా మన చేత ఈ కర్మ ఫలితాన్ని ఆశించే కర్మలు చేయించాల్సి వస్తుంది. దాంట్లోంచి బయటికి రావడానికి మనం ఏం చేయాలి అనేది ముందు మన శత్రువులు ఎవరని తెలుసుకోవాలి. శత్రువులు ఎవరని తెలుసుకున్న తర్వాత వాళ్ళ బలాబలాలు ఏంటని తెలుసుకోవాలి. మనకున్న బలాలు ఏంటని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఈ శత్రువుల మీద యుద్ధం మొదలు పెట్టాలి. మనకున్న శత్రువులు ఎవరు? విషయవాంఛలు. మనకు ఏదైనా ఒక విషయాన్ని, మనం ఒక వస్తువుని మనం చూస్తే దాన్ని కోరుకుంటాము. కోరుకున్న తర్వాత మనకి 2వ అధ్యాయంలో 62, 63 శ్లోకాల్లో చెప్పినట్టు 8 రకాలైనటువంటి పరిస్థితులు వస్తాయి. అది ఒకటి విషయాన్ని చూడటం, దాన్ని చూసి దాన్ని కోరుకోవటం, కోరిక నెరవేరిపోతే కోపం రావటం, కోపంలో నుంచి మనకి విచక్షణ కోల్పోవటం, మనం ఏం చేస్తున్నామని తెలియకపోవటం, పూర్తిగా నాశనానికి వెళ్ళిపోవటం. ఈ విధంగా 8 రకాల స్టెప్పుల మధ్యలో అన్ని చూసుకుంటూ వచ్చేటప్పుడు ఈ వీటినన్నిటిని, అందుకని మనం ఈ విషయవాంఛలు, విషయవాసనలు ఏమీ లేకుండా మనం బయటికి రావాలి అంటే ముందు మనం ఇంద్రియాలను జయించాలి. ఇంద్రియాలను జయించాలి అంటే మనకి 5 రకాల కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఏదేది ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఆ బలహీనతలు బయటికి రావాలంటే ఆ యొక్క విషయాన్ని మనం దాంట్లో నుంచి బయటపడాలి.
అట్లా ఈ పంచేంద్రియాలని మనం ఈ విషయ వాంఛల్లో నుంచి, విషయ లాలసలో నుంచి మనం బయటికి తీసుకొచ్చినప్పుడు మనకి ఈ ఇంద్రియాలు నిగ్రహంలోకి వస్తాయి అన్నట్టు. దేహం నుంచి ఇంద్రియాలు, ఇంద్రియాల నుంచి మనస్సు, మనసు నుంచి బుద్ధి, బుద్ధి నుంచి ఆత్మ. ఈ విధంగా మనం ఒక్క దాంట్లో నుంచి బయటకు వచ్చి ఆ దాని పై అంచెలంచెలుగా మనం పైకి ఎదిగేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఇది ఎట్లా ఈ కోరికలు అనేవి ఎట్లా ఉంటాయంటే మనని దాంట్లోకి లాగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి అగ్ని ఉంది, నిప్పు ఉంది. నిప్పులో ఎంత పోసినా మనం ఎన్ని కట్టెలేసినా అది మండుతూనే ఉంటుంది, ఇంకా ఇంకా అంటుంది, అది పొద్దు అనదు. అట్లాగే సముద్రం ఉంది, సముద్రంలో ఎన్ని నదులు పొంగి పొర్లిపోయి మొత్తం అంత సముద్రంలో పోయినా సముద్రంలో ఒక ఎత్తు అరంగుళం కూడా పెరగదు. అట్లా ఎన్ని చూసినా కూడా ఇవన్నీ మనకి ఎంత వీటికి మార్గం ఏంటి అంటే, ఇప్పుడు అగ్ని తగ్గిపోవాలి నిప్పు అంటే దానికి మనం కట్టెలేయకుండా ఉండాలి. ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా ఆరిపోతుంది. అట్లాగే విషయ వాంఛలు కూడా మన మనస్సుకి, మన ఇంద్రియాలకి వాటిని పంపించకుండా ఉండాలి. వాటిని ఆ దృష్టిలోకి వెళ్లకుండా ఒకవేళ వెళ్ళినా మన మనసుని గట్టి చేసుకుని, చేతల్ని గట్టి చేసుకుని ఇవన్నిటి నుంచి బయటికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది నిన్న ఈ జ్ఞానం గురించి, ఈ మనస్సు, ఈ కోరికలు, ఇంద్రియాలు, వీటి అన్నింటినీ మనం ఇంద్రియాల్లో ఉంటాయి ఈ కోరికలన్నీ, అక్కడి నుంచి మనస్సు బుద్ధిలోకి వెళ్తాయి. ఒకసారి ఇంద్రియాలను కనుక మనం నియంత్రించుకుంటే మనసు బుద్ధి కూడా నియంత్రింపబడుతుంది. దానివల్ల ఆత్మజ్ఞానం పొంది ఈ ముముక్షువులు అంటే ఈ మోక్ష సాధకులు దాని వైపు ప్రయాణం చేస్తారు అనేది మనం మొన్న మనం చూసాం. ఈ కామము అనే దాన్ని మనం జయించాలి. దీంట్లో ఎంత విద్యావంతులైనా, శాస్త్రజ్ఞులైనా, అనుభవ జ్ఞానములైనా, ఎంతమంది అయినా కూడా ఒకసారి దాంట్లో కనుక బయటికి రాకపోతే ఎంత చదువుకున్నా కూడా ఏం ఉపయోగం ఉండదు. ఎంత గొప్ప విద్యావంతుడైనా కూడా ఆ విషయాలు కనుక అది లొంగిపోతే దాంట్లోంచి బయటికి రాలేదు. ఇప్పుడు అది మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే శ్రీనాథుడు పోతన, వాళ్ళిద్దరు అయినా కూడా శ్రీనాథుడు ఏమో రాజరికంలో ఉంటాడు, పోతన గారేమో ఆయన దేవుణ్ణి నమ్ముకుని పేదరికంలోనే ఉంటాడు. అయితే ఆయనకి ఒక్కరోజు కనుక శ్రీనాథుడికి ఆ భోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గితే ఆయన భరించలేడు. ఈయన ఉండేదే పేదరికంలో కాబట్టి దీనికి ఈయనకి బాధే లేదు. ఎంతసేపు దైవ చింతనే తప్ప ఇంకో ఆలోచన ఉండదు అన్నమాట. అందుకని మనం ఈ శాస్త్ర జ్ఞానం, అనుభవ జ్ఞానం వీటన్నిటిని నాశనం చేసి పాపస్వరూపం, ఈ కామం అనేది పాపస్వరూపం కాబట్టి దీంట్లో నుంచి బయటకు వచ్చి మనం ఈ యుద్ధాన్ని మనం జయించాల్సిన అవసరం వస్తుంది. ఈ దేహానికంటే తర్వాత మళ్ళీ అట్లాగే మనం 2వ అధ్యాయంలో 59వ శ్లోకంలో మనం ఏ విధంగా ఆ అనుభవాన్ని, ఇంద్రియాలని జయించటం, దాన్ని అక్కడి నుంచి మనం ఎలా ముందుకు వెళ్ళాలి, వీటి నుంచి ఎలా, అది కూడా మనం నేను చూసాము. దాంతోపాటు బుద్ధి అనేది ఆత్మతో అనేది బుద్ధి మనసు కంటే బుద్ధి పైన ఉంటుంది, బుద్ధి కంటే ఆత్మ పైన ఉంటుంది. కాబట్టి ఆత్మలో మనం దాన్ని ఆత్మ ముందుకు వెళ్ళటానికి కర్మయోగం గురించి ముందుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా మనం చివరికి వచ్చేటప్పటికి నిష్కామ కర్మాచరణ ద్వారా, కర్మాచరణ. నిష్కామ కర్మాచరణ అంటే మనం ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మన కర్మలు చేయటం వలన మన చిత్తశుద్ధి అనేది ఉంది కదా. ఇప్పుడు మనం ఇంద్రియాలని జయించిన తర్వాత ఉదయం మనస్సు ఇవన్నీ ఏదైతే శుద్ధం అయిపోతాయో, శుభ్రపడిపోతాయి. కాబట్టి ఈ వీటిని ఈ చిత్తశుద్ధి ద్వారా మనకు కనపడే విషయ శబ్ద వాంఛలన్నిటిని, కనపడే వాటిని, వినే వాటిని, తినే వాటిని, వీటన్నిటిని మనం జయించి మనము ఈ ఆత్మజ్ఞానం మనం పొందుతాము అని చెప్పని మనం. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం సాక్షిభూతకంగా ఉండాలి, కానీ ప్రతిదానికి మనం దాంట్లో లేని ఆత్మ అనేది మనకి పైన ఉంటుంది. అన్నిటికంటే మనం చేసే పనులన్నింటినీ అది గమనిస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం చాటుగా వెళ్ళి మనం ఏదో పని చేసేసి వచ్చి నేను చేశాను కాబట్టి నాకు ఎవరు చూడలేదు, నేను రహస్యంగా చేశాను కదా అనుకుంటాం. అది ఎవరు చూడకని ఎందుకుంటారండి? సాధ్యం అది? ఎవరు చూడకని మనం ఏదైనా కార్యక్రమం చేయటం అనేది సాధ్యం కాదు సార్, అసాధ్యం. అసాధ్యం. ఎందుకంటే ప్రకృతి ఉంది, వెలుతురు ఉంది, చీకటి ఉంది, ఆ పంచభూతాలు ఉన్నాయి. తర్వాత మనం చేసే పని మనకి ఏది పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుని ఎవరో చూడలేదు అనుకున్నట్టుగా పిల్లి లోపల తల్ల పెట్టుద్ది గిన్నెలోకి,
అంతా చీకటిగా ఉంటుంది, పాలు తాగుతుంటుంది, ఎవరు చూడలేదు అనుకుంటారు. అలా మనం కూడా ఆ ఆ పరిస్థితిలో ఉండిపోతాం. మనం ఏ పని చేసినా ఎవరు, మన ఆత్మ చూస్తుంది, మన కర్మ చూస్తుంది, మనస్సు చూస్తుంది, బుద్ధి చూస్తుంది, చుట్టూ ఉన్న ఈ పంచభూతాలు చూస్తాయి. ఈ విధంగా అసలు మనం ఆ భగవంతుడు చూస్తుంటాడు. మనసు అనేది అన్నిటినీ అన్ని మన చూస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఈ పంచేంద్రియాలని వీటన్నిటిని ఎప్పుడైతే జయించి మనం బయటకు వస్తామో అప్పుడు ఈ సాక్షిభూతమైనటువంటి ఆత్మ అనేది మనం అక్కడే చేరుకోగలుగుతాం. ఆత్మతో చేరుకున్నప్పుడు మనం పరమాత్మతో లీనం అవుతాం. ఇది నిన్న మనం ఈ కర్మయోగం గురించి మనం నిన్న పూర్తి చేసాము. ఇవాళ సార్ నుంచి సార్ ధ్యానయోగం. సార్ ఇందులో ఒక్కటి చెప్తాను సార్. చెప్పండి. అమ్మవారికి ఆ, కమ్మలు ఉంటాయి, తాటంక ఇగులు పూత అంటారు కదా, కమ్మలు అవి సూర్యచంద్రులు అంట. వాళ్ళంట అమ్మవారికి ఈ పగలేమో సూర్యుడు, నైట్ ఏమో చంద్రుడు, ఇద్దరు సాక్షిభూతాలంట. ఆమెకి మన మీద చేరవేయడానికి, అంటే ఎవరు ఏమేమి కర్మలు చేసినామో చేరవేయడానికి అక్కడ పోయి ఉంటారంట, దగ్గరగా ఆమెకు చెప్పడానికి చెవులకి అని సౌందర్య లహరిలో చెప్తున్నారు. అంతే మనం కదా. అనుకుంటాము ఎవరు లేరు, ఎవరు చూడలేదు అనుకుంటాము, సాక్షిభూతాలు ఉన్నాయి అని చెప్తున్నారు. సాక్షి మనం అదేదో సినిమా వచ్చింది కదా, సాక్షి, వాడి దేవుడిది, ఈ 5 వాటితో చంపేస్తారు దుర్మార్గులు వాళ్ళు. జగపతి బాబును, పూజా హెగ్డే, వాడి పేరేంటి, అదే ప్రకృతి మొత్తం అంతా 5 దీనికి వస్తుంది. దాంట్లో కూడా ఎవరు చూడలేదు అనుకుంటాం, కానీ ప్రకృతి చూసుకుంటుంది, చుట్టూ ఉన్నాయి చూస్తుంటే అందరూ చూస్తుంటారు. మనం మనుషులు చూడరు, మనతో పాటు ఉంటే మనుషులు చూడరు, కాబట్టి మనం ఏదో రహస్యంగా చేసాం. అదేం కాదు, మనం చేసే కర్మలన్నిటికీను పైనుంచి చూస్తూనే ఉంటారు. సో ఇది మనం ఈ కర్మయోగం గురించి అయిపోయింది. ఇప్పుడు 4వ అధ్యాయం జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే జ్ఞానం కలిగి ఉంటాం. జ్ఞానం అంటే నలుగురికి పనికొచ్చేది, 10 మందికి కలిసి వచ్చేది. మనం చేసే కర్మలు, జ్ఞానయోగం ద్వారా మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజోపకారార్థం, సంఘ ఉద్ధరణకి, లేకపోతే సమాజ ఉద్ధరణకి, 10 మందిని బాగు చేయడానికి పనికొచ్చే జ్ఞానాన్ని ఉపయోగించడం. లేకపోతే జ్ఞానాన్ని కనుక మనం ఇంకో విధంగా ఉపయోగిస్తే అది మనం చెప్పుకున్నట్టు ఆల్ఫ్రెడ్ నోబెల్ గురించి ఆ విధంగా అయిపోద్ది. సో ఈ జ్ఞానయోగంలో జ్ఞాన సంబంధమైన విచారణలు ఉండటం వలన ఇంట్రొడక్షన్ అన్నమాట. దీనికి ఈ అధ్యాయం గురించి పరిచయం చేస్తున్నారు. దాంట్లో ఏముంటాయంటే జ్ఞాన సంబంధమైన విషయాల గురించి మాట్లాడటం వల్ల దీనికి జ్ఞానయోగం అని పేరు వచ్చింది. ఇది జ్ఞాన తపస్సు. దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయో, జ్ఞాన తపస్సు, జ్ఞాన యజ్ఞము, జ్ఞాన నౌక, జ్ఞానాగ్ని, జ్ఞాన ఖడ్గం, ఇవన్నిటి గురించి కూడా దీంట్లో చెప్తారనమాట. అది దీనికి ఇది ఏ విధంగా చెప్తారు అంటే ఫస్ట్ 4 రకాలుగా ఈ అధ్యాయాన్ని విడగొట్టారు. ఒకటి భగవాన్ని ప్రభావము, నిష్కామ కర్మయోగము. రెండోది జ్ఞాని యొక్క పవిత్ర ఆచరణము. 3 వివిధములకు యజ్ఞములు వర్ణన, జ్ఞాన యజ్ఞం యొక్క ఆధిక్యత, జ్ఞానం యొక్క మహిమ. ఇది మనకి ఈ కర్మయోగంలో నుంచి జ్ఞానయోగంలోకి వచ్చాం. అంటే కర్మయోగం మనము ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఈ చిత్తశుద్ధికి అన్ని కార్యాచరణలో మనము ప్రతిఫలాపేక్ష లేకుండా చేసి ఇంద్రియాలన్నీ జయించి తీసుకురమ్మని చెప్తాం. తీసుకురమ్మని చెప్పిన తర్వాత ఇక్కడ ఈ జ్ఞానయోగము అనేది దానికి కావాల్సిన, ఈ జ్ఞానయోగం అనే దానికి కావాల్సినటువంటి దానికి ఈ కర్మయోగంలోనే ఫౌండేషన్ వేసేసాం. విత్తనం నాటాము, నేల చదును చేసాము, నేల చదును చేసి విత్తనం నాటడానికి రెడీ చేసాము, విత్తనం నాటేసాం. ఇప్పుడు అంతా రెడీ, ల్యాండ్ అంతా మనం నేలంతా చదును చేసి మళ్ళీ మనం నాటేయటానికి రెడీగా, నారు పోసి రెడీగా చేసాం కదా. ఇప్పుడు అంటే ఈ కర్మయోగంలో మనం పూర్తిగా ఈ భూమిని ఎట్లయితే మన వ్యవసాయానికి రెడీ చేస్తామో మన మనసుని, మన ఆలోచనల్ని, మన ఇంద్రియాలని అన్నిటినీ మనం ఈ జ్ఞానయోగానికి కావాల్సిన విధంగా మనం తయారు చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు దీని నుంచి ఈ నిష్కామ కర్మయోగంలో నుంచి ఇప్పుడు నిష్కామ కర్మ అంటే ఏంటో చూసాం. దాంట్లోకి ఎలా వెళ్ళాలనేది
తర్వాత ఇది అసలు ఈ జ్ఞానయోగం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది అనేది చూస్తే ఫస్ట్ ఈ జ్ఞానయోగం అనే దాన్ని స్వామివారు సూర్యుడికి ఉపదేశించారట ఫస్ట్. సూర్యుడు ఆయన ఏం చేశాడు, వాళ్ళ కొడుకు అయినటువంటి మనువుకు ఉపదేశించాడు. ఎవరైనా ఏ మనువు? వైవస్వత మనువు. మనం చదువుతాం కదా సంకల్పం వైవస్వత మన్వంతరి అని చెప్పని, ఆ వైవస్వ మనువు అనే ఆయనకి సూర్యుడు చెప్పాడు. అక్కడి నుంచి కిందకి ఋషులు మునులు వీళ్ళందరికీ ఈ జ్ఞానయోగం గురించి తెలిసింది. ఈ విధంగా జ్ఞానయోగం ఎట్లా వచ్చింది అనేది ఈ ఋషులు వీళ్ళందరికీ తెలియటం వల్ల వాళ్ళు దీన్ని ఈ మనువు దగ్గర నుంచి వీళ్ళందరూ ఇక్ష్వాకుల దగ్గర నుంచి కిందకి అంతా ఋషుల దగ్గరికి మునుల దగ్గరికి అందరికీ రావటం ఉంది. ఈ జ్ఞానయోగాన్ని అందరూ దాన్ని వాళ్ళు ఈ మనసుని మన జీవిని అంటే మన శరీరాన్ని మనసుని మొత్తాన్ని శుద్ధి చేసి శుభ్రం చేసి మనకి ఈ జ్ఞానాన్ని అందించారన్నమాట. మన ఈ పాపరహితం ఇది మనసు అనేది ఈ శ్లోకం మనం చదువుదాం. ఇప్పుడు మన చిన్న ఇంట్రడక్షన్ తో 1వ శ్లోకం మొదలు పెడదాం. చదవండి. చదవండి, మీరే బాగా చదువుతున్నారు కదండి. ధనలక్ష్మి గారు మీరు చదువుతారు. చదవండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోऽధ్యాయః. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఈ 4వ అధ్యాయంలో భగవాను వాచ స్వామి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే అవ్యయం అంటే నాశరహితమైనటిది, ఇమం యోగం ఈ నిష్కామ కర్మ యోగంను తద్వారా పొందబడి జ్ఞాననిష్టను అహం నేను పురా సృష్ట్యాది కాలమున వివస్వతే సూర్యుని కొరకు ప్రోక్తవాన్ చెప్పి ఉంటిని. వివస్వాన్ సూర్యుడు మనవే తన పుత్రుడకు వైవస్వత మనువు కొరకు పురాహ చెప్పెను. మనువు ఇక్ష్వాకవే తన పుత్రుడకు ఇక్ష్వాకుని కొరకు అబ్రవీత్ చెప్పెను. ఇట్లా ఈ పైన స్వామి దగ్గర నుంచి మనకి ఏ విధంగా ఈ జ్ఞానయోగం అనేది అందింది అనేదానికి ఒక్కొక్క అడుగు చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో ఇది ఈ స్వామి సూర్యుడికి చెప్పారు. సూర్యుడు ఏం చేశాడు, ఆయన యొక్క కొడుకైన వైవస్వత మనువుకి చెప్పారు. వైవస్వత మనువు ఆయన తర్వాత ఇక్ష్వాకు వంశానికి ఆయన వంశస్థులైన ఇక్ష్వాకుడికి చెప్పారు. ఇక్ష్వాకులు మిగిలిన రాజులకి ఋషులకి వాటన్నిటికీ చెప్పుకుంటూ వచ్చారు. ఈ నాశనం లేనటువంటి ఈ నిష్కామ కర్మయోగం అంటే ఈ కర్మ చేసిన ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా నిష్కామ కర్మ మనం చేసినప్పుడు దానివల్ల వచ్చే జ్ఞానం ఏదైతే ఉందో అది నాశనము లేనిది, నాశరహితము. అక్కడి నుంచి ఇట్లాంటి నాశరహితమైన దాన్ని ఆయన చెప్తున్నారు స్వామి. నేను సూర్యుడికి చెప్పాను, సూర్యుడు వైవస్వ మనువుకి చెప్పారు, మనువు ఇక్ష్వాకుడికి బోధించాడు అని చెప్పారు. దీంట్లో దాని ద్వారా ఈ నిష్కామ కర్మ ద్వారా జ్ఞాననిష్టను పొందటం మనకి ఈ పైనుంచి వచ్చింది. అట్లాగే రాజ ఋషులు బ్రహ్మ ఋషులు వీళ్ళందరికీ కూడా వచ్చింది. రాజ ఋషులు అంటే మళ్ళీ దానికి ఇది ఈ యోగంలో అంటే ఈ జ్ఞానయోగంలో మనకేం చెప్తారంటే మన యొక్క ఈ జీవితని మన యొక్క ఈ ప్రాణి ఏదైతే ఉందో ఈ ప్రాణిని యొక్క మనస్సుని చిత్తాన్ని హృదయాన్ని శుద్ధపరచడం అంటే శుభ్రం చేయటం. ఈ దీంట్లో ఉన్నటువంటి కల్మషం ఏదైతే ఉందో ఆ కల్మషాన్నంతా బయటికి నెట్టడం. ఇప్పుడు మనం ఏం చేస్తాము, శరీరాన్ని శుద్ధి చేస్తాం. శరీరాన్ని శుద్ధి చేయడానికి రకాలుగా పద్ధతులు ఉన్నాయి. కంటికి జలనేతి అని చెప్పి చేస్తాం,
సూత్రనీతి అంటే ముక్కులు చేస్తాం. తర్వాత ఈ లోపల పొట్టలోకి తీసి మళ్ళీ చేస్తాం. అట్లాగే ఛాతీకి, ఇవన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మనం ఒక ఎక్సర్సైజ్ లేకపోతే ఒక పద్ధతితో ఒక ప్రొసీజర్ మనం అవలంబిస్తాం. ఇవన్నీ క్లీన్ చేయాలి అంటే మనం ఇప్పుడు లంగ్స్ ఉన్నాయనుకోండి, లంగ్స్ క్లీన్ చేయాలంటే మనం ఏం చేస్తాం? వసిరికా ప్రాణాయామ చేస్తాం. వసిరికా ప్రాణాయామలో చేతులు రెండు పైకి తీసుకుంటాం, మళ్ళీ కిందకి ఫోర్స్గా వదిలేస్తాం కాదు. అది అప్పుడు మనకి లంగ్స్ లో ఉన్నటువంటి ఈ మలినం ఏదైతే ఉందో అదంతా బయటికి పోతుంది. అట్లాగే కళ్ళు, సూత్ర ఇది నేత్ర నీతి అంటాం దాన్ని. నేత్ర శుద్ధి అంటే దానికి వచ్చిన దాంట్లో నీళ్లు పోసుకొని కళ్ళు దాంట్లో ముంచేసి కళ్ళన్ని శుభ్రం చేస్తాం. అట్లాగే ముక్కు, దాంట్లో సూత్ర నీతి దారం తీసుకొని ఈ ముక్కులో నుంచి పంపించి ఈ రెండో ముక్కులో నుంచి తీసుకొచ్చి రెండు ముక్కులో నుంచి తీసి ఈ లోపల ఉన్న చెత్త అంతా తీసేస్తాం. అట్లాగే పేగుల్లోకి లోపలికి తీసుకెళ్ళి దాన్ని వస్త్ర నీతి దౌతి క్లీనింగ్ ఆ లోపలికి సాయిబాబా దాంట్లో వస్తుంది. ఆ లోపలికి గుడ్డని మింగేసి మళ్ళీ దాన్ని బయటికి తీయటం. అట్లాగే కాకుండా ఈ పొట్టని ఇవన్నీ క్లీన్ చేయడానికి కూడా ఇంకో మార్గం ఏంటంటే వేడి నీళ్లు, గోరువెచ్చటి నీళ్లు తాగేసి వామిట్ చేసుకుని మొత్తం అంతా లోపలికి నీళ్ళలు పంపించి నీళ్ళు అన్నీ మళ్ళీ బయటికి తీసి చేస్తాం. ఈ విధంగా శరీరాన్ని మనము ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క పద్ధతిలో మనం శుద్ధి చేసుకుంటూ వస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ఆత్మశుద్ధి అనే దాన్ని చేయాలన్నమాట. అంటే మన మనస్సు, చిత్తం, హృదయం ఏదైతే ఉందో దాన్ని మనం శుద్ధి చేయాలి. దాన్ని శుద్ధి చేయాలంటే మన ఆలోచనలు, మన కర్మలు, మనం చేసేవి ఇవన్నీ కూడా దాంట్లోంచి తీసేయాలి. మనం ఇప్పుడు పని చేసేటప్పుడు ఒక్క క్షణం ఈ పని నాకు ఒక్కడికే ఉపయోగపడుతుందా, ఇది నలుగురికి ఉపయోగపడుతుందా? నిన్న మనం అనుకున్నాం దారిలో వెళ్ళేటప్పుడు రాయి ఉంది, ఆ రాయి తీసి పక్కన పడేస్తాం, ముళ్ళు ఉన్నాయి, ముళ్ళు తీసి పక్కన పడేస్తాం. మనం ఏం ఆశించి చేస్తున్నాం? ఇది ఏం ఆశించట్లేదు కదా మీరు చేసేటప్పుడు. ఏం ఆశించట్లేదు సార్. ఎవరన్నా కాబట్టి నడిస్తే ముందు గుర్తుకుంటదేమో అని తీసేస్తాం. అట్లాగే ఇంకొకళ్ళు కూడా ఇంకొకళ్ళు కూడా వెళ్ళిపోతుంది కదా, అది గుచ్చుకోదు కదా. మనకి ఇంకొకళ్ళు కూడా పనికి వస్తుంది కదా అది. దాన్ని మనం ఏం ఫలితం ఆశించకుండానే చేస్తాం. అట్లా మనం ఈ చిత్తశుద్ధి హృదయాన్ని మనం చేసేటప్పుడు మనం చేసే కర్మ వల్ల ఇప్పుడు మనకు ఒక ఇంట్లో వంట చేస్తాము, దీనివల్ల కుటుంబానికి ఉపయోగం. మన ప్రేమతో చేసాము, కుటుంబం అంతా ప్రేమగా ఉంటుంది. కోపంతో చేసాము, అది అలాగే ఉంటుంది. అలాగే మనం ఏ యద్భావం తద్భావతి అని మనం ఎట్లా చెప్పుకుంటాము, మనం ఏదైనా ఏ భావంతో చేస్తామో దాని యొక్క ఫలితం కూడా అదే భావంతో ఉంటుంది అని చెప్పింది. అందుకని ఇక్కడ ఈ యోగంలో మనిషి యొక్క హృదయాన్ని శుద్ధి చేసి స్వస్వరూపానుభూతి అని చెప్తారు. అంటే స్వస్వరూపానుభూతి ద్వారా మనము అనుభూతి పొందడం, మన స్వరూపాన్ని మనమే అనుభూతి చెందటం, అనుభవించటం. మనసు అంతా ప్రశాంతంగా ఉంది, హృదయం అంతా తేలిగ్గా ఉంది, ఆలోచనలన్నీ ఫ్రీగా అయిపోయినాయి, మనమంతా తేలిగ్గా ఉంది, అంతా మన బరువులన్నీ తీసేసాము అనేటువంటి అనుభూతి ఏదైతే ఉందో, ఏదైనా ఒక పని చేసాం అనుకోండి, ఎప్పుడో పెండింగ్ పని ఏదైనా ఒకసారి చేసేస్తే మనకి ఎంత రిలీఫ్గా ఉంటుంది. రిలీఫ్ ఉంటుంది సార్. ఈ రోజు ఈ పని అయిపోయింది, ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉందో అని ఆనందపడతాము. తల మీద ఏదో భారం దింపేసుకుని అమ్మాయి ఈ పని అయిపోయింది, ఎన్నాళ్ళబట్టి పెండింగ్ ఉందిరా నాయన అని చెప్పి మనం రిలీఫ్గా ఫీల్ అవుతాం కదా. అట్లాగే ఇక్కడ కూడా మన మనసులోని ఆలోచనలు ఎన్ని సంవత్సరాలుగా మనం పుట్టినప్పటి నుంచి మన మైండ్ కండిషనింగ్, అంటే 3వ సంవత్సరం 4వ సంవత్సరం నుంచి మైండ్ కండిషనింగ్ అయిపోయి మన వాటిలో మునిగిపోయి ఈ బాధలు బంధాలు వీటిలో చిక్కుకొని పోయి మనం బయటికి రాలేక దాంట్లో కొట్టుకొని మొత్తం మీద ఎట్లయితే బయటకు వచ్చామనుకో, ఆ విధంగా ఈ చిత్తశుద్ధి జ్ఞానయోగంలో మనకి ఈ మనసును, హృదయాన్ని శుద్ధి చేయటం గురించి చెప్తాను. దాని ద్వారా మన స్వరూపాన్ని, అంటే ఈ బాహ్య స్వరూపాన్ని కాదు, అంతఃస్వరూపాన్ని మనమే అనుభూతి చెందేట్లుగా మనం చెప్తారన్నమాట. ఈ సంసార బంధాలను విడగొట్టుకోవటం, మోక్షమును కలగజేయటం, ఇవన్నీ వీటినన్నీ సాధించిన వాళ్ళందరూ ఋషులు అయ్యి ముక్తులు అయిపోయారు అనమాట. ఇంకా వాళ్ళకి మళ్ళీ జన్మ లేదు, విముక్తి వచ్చేసింది. ఈ జన్మ నుంచి ఇదే లాస్ట్ అనమాట వాళ్ళకి.
తర్వాత జన్మ లేదు. మనం కూడా ఇప్పుడు ఈ చేసే అన్ని పూజలు చేసినా, పుణ్యాలు చేసినా, పరిచయం చేసినా, ఈ భగవద్గీత చదివినా, మనం ఇంకే పుస్తకం చదివినా, మనం ఏ చేసినా కూడా మనం దేనికోసం చేస్తున్నాం? ఇదిగో ఈ బంధ విముక్తి. దీంట్లో నుంచి అమ్మాయి ఏం చేసాము, కనీసం వచ్చే జన్మ ఉండదు, ఒకవేళ ఉన్నా ఇంతకంటే ఒక ఉత్తమమైనటువంటి పరిస్థితులు మనం జన్మిస్తాము అనేటువంటి ఒక ఆలోచన, దాంతో మనం చేస్తాం. ఇట్లాంటి ఈ అనుభూతిని పొందటానికి ఒక ఋషులు, బ్రాహ్మణులు వీళ్ళేనా? మిగిలిన వాళ్ళందరికీ అక్కర్లేదా? అందరికీ కావాలి. కావాలి. అంటే ఈ జ్ఞానయోగం అనేది, చిత్తశుద్ధి అనేది, మనసుని క్లీన్ చేయటం అనేది అందరికీ సంబంధించిన విషయం. ఒక రాజులకు వాళ్ళకు వీళ్ళకో కాదు. వాళ్ళ సంఘంలో ఎవరున్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ అంతస్తులో ఉన్నా కూడా, వాళ్ళు బ్రాహ్మణులైనా, రాజులైనా, ఎవరైనా కూడా అందరికీ ఇది ఉపయోగపడుతుంది. అందుకని ఇప్పుడు మనం అరుంధతిని చూడండి. అరుంధతి బ్రాహ్మణ స్త్రీ కాదు కదా. వాల్మీకి బ్రాహ్మణుడు కాదు కదా. వ్యాసుడి జన్మం గురించి మనకు తెలుసు కదా. ఇట్లా మనం ఎవరిని తీసుకున్నా వాళ్ళు వాళ్ళ ఈ చాతుర్వర్ణాలు, 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో, 4 వర్ణాల్లో ఎక్కడో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అందరూ బ్రాహ్మణుల నుంచి వచ్చిన వాళ్ళేం కాదు. అంటే దాన్ని చెప్పటం ఉద్దేశం, ఇది అందరూ కూడా పొందవచ్చు, అందరికీ వీలైనది. ఈ మార్గాన్ని నువ్వు అనుసరించాలి అంతే. ఆ మార్గం భగవానుడు చెప్పిన మార్గం ఏదైతే ఉందో, ఈ నిష్కామ కర్మయోగం అనే దాన్ని నువ్వు పాటించాలి. నువ్వు ఏ వర్ణంలో ఉన్నా దానికి సంబంధమే ఉండే. దీన్ని అందరికీ వస్తుంది అనమాట. దీన్ని ఈ నిష్కామ కర్మయోగ దాన్ని ఆధ్యాత్మ విద్య కావాలి, చేయాలి అని చెప్పారు. ఇందులో దేశకాలపు ఒకసారి ఇది కాకపోతే ఏమైందంటే, మధ్యలో ఇప్పుడు మనం ఎట్లయితే ఈ పారంపర్యాన్ని మనం మధ్యలో ఎక్కడో మిస్ అవుతున్నాము, ఇక్కడ కూడాను భగవంతుడు చెప్పాడు. భగవంతుడు సూర్యుడికి, సూర్యుడి నుంచి మనువుకి, మనువు దగ్గర నుంచి ఇష్వాకుడికి, ఇష్వాకుడి దగ్గర నుంచి మిగిలిన రాజర్షులకి, వీళ్ళందరికీ చెప్పినా కూడా కొంతకాలానికి ఇవన్నీ దీనికి కూడా మట్టి పెట్టేసి ఈ అర్థానికి కూడా. అందుకని మనం కొన్ని పద్ధతులు మన ఇంట్లో ఉంటాయి. మన వంశపారంపర్యంగా మనకు ప్రతి ఇంటికి కొన్ని ఇంటి పద్ధతులు ఉంటాయి, కొన్ని ఉంటాయి కదా మీకు అందరికీ. ఉంటాయి సార్, ఉంటాయి సార్. ప్రతి కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు అన్నీ ప్రతి కుటుంబానికి ఉంటాయి. ఆ ఇంటి పద్ధతులు కొన్ని ఉంటాయి. కానీ రాను ఏమైంది, మన పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు పూర్తిగా చెప్పకపోవటం వలన వాళ్ళు ఏదో 10 పనులు ఆచరిస్తే అందులో 2 మనకు గుర్తుంటే, ఆ 2 మనం ఆచరించుకుంటూ వచ్చాం. అక్కడి నుంచి తర్వాత తరాలకు వచ్చేటప్పటికి ఆ 2 కూడా పోయినాయి. అక్కడి నుంచి ఏమైంది, ఇంటికి వచ్చే కోడలు ఏ పద్ధతిని అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న పద్ధతులు తీసుకొస్తే ఈ ఇంటి పద్ధతులు అయిపోయినాయి. తర్వాత వచ్చే కోడలు వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చే పద్ధతులు ఇంటి పద్ధతులు అయిపోతాయి. అట్లా ఒక వంశానికి, ఒక కుటుంబానికి ఉన్న పద్ధతులు అనేవి రాను పలచబడిపోయినాయి, డైల్యూట్ అయిపోయినాయి, మిక్స్ అయిపోయినాయి. ఈ విధంగా. అందుకని మనం ఇట్లా ఈ జ్ఞానయోగము, భగవద్గీత, భగవంతుడి యొక్క ఈ ఉవాచ ఏదైతే ఉందో చెప్పింది, స్వామి చెప్పింది కూడా కొన్ని ఈ విధంగా కింద తరాల వాళ్ళకి అందక కొన్నాళ్ళ పాటు మరుగున పడిపోయింది. మళ్ళీ దాన్ని బయటికి తీయాలి అంటే త్రేతాయుగంలోనూ అంతకుముందు అన్ని చేసిందంతా బయటపడిపోతే, మళ్ళీ మరుగున పడిపోతే, శ్రీకృష్ణుడు ఈ కురుక్షేత్రంలో భగవద్గీతను చెప్తూ మళ్ళీ అంతకుముందు ఆయన చెప్పిన దాన్ని, భగవానుడిగా చెప్పిన దాన్ని మనిషిగా జన్మించి మళ్ళీ దీన్ని మనకు అందించారు అన్నమాట. అది ఈ గీత, జ్ఞానయోగము, దాని యొక్క ప్రాముఖ్యత, ఇవన్నీ మనకి ఫస్ట్ శ్లోకంలో మనకి ఈ నాశరహితమైనటువంటి, నాశనం లేనటువంటి ఈ నిష్కామ కర్మల ద్వారా జ్ఞానాన్ని పొందొచ్చు. జ్ఞానాన్ని పొందటం ద్వారా మనం ఎవరైనా పొందొచ్చు. దానికి వచ్చి ఎటువంటి వర్ణాలు, ఎటువంటి స్థాయిలు, ఇంత బాగా డబ్బు ఉన్న వాళ్ళే చేయాలి అని ఏం లేదు. ఎవరి స్థాయిలో వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూడండి, సత్యనారాయణ చేస్తాం కదా, దాంట్లో 5 కథలు వస్తాయి.
మీరెవరు అవును చేయరా సార్. అవునండి అవును సార్. వస్తాయండి వస్తాయి సార్. అందరూ చేస్తారు కదా అందరూ చేస్తాం. మరి అందులో ఒక కథలో ఏముంటది? పిల్లలు కట్టెలు లేకుంటే కొట్టుకునేవాడి పిల్లలకు వస్తుంది. పిల్లలు ఒకటి లేకుంటే కట్టెలు అది ఒకటి కట్టెలు పెట్టేవాడి దగ్గర కథ కూడా ఉంది దాంట్లో. ఉం? అవును సార్. వింటారా కథలు చేసేటప్పుడు? వింటాం. వింటామండి. మొన్న కూడా రుక్మిణి మేడం మళ్ళీ మొన్న మొత్తం ఇలా చెప్పారు సార్. చెప్పారు. కట్టెలు కొట్టేవాడు, అల్లుడు, మామగారు పడవేసుకుని వెళ్తారు ఆ కథ అని. వాళ్ళందరూ డబ్బున్నాళ్ళు. డబ్బున్న డబ్బులు రాజుగారు వాళ్ళందరూ డబ్బున్నాళ్ళు. కొడుకు కోసం పిల్లల కోసం చేసేవాడు డబ్బున్నాడే. ఈ మామూలుడు వ్యాపారానికి పోయి వీళ్ళందరూ డబ్బున్నాడు. డబ్బు లేనివాడు కట్టెలు పెట్టేవాడు ఒకడే. అంటే ఈ ధర్మాన్ని ఆచరించటానికి, దీన్ని అడుగులు అడుగులు వేయటానికి, ఈ మార్గంలో వెళ్ళటానికి ఎవరికైనా ఇది ఓపెన్ ఉంది. ఈ గేట్లు అందరికీ తెరిచున్నాయి అని చెప్తున్నాడు అక్కడ. కట్టెలు పెట్టేవాడు నాకు చాలా నా వల్ల కాదు, ఏం చేయాలి, నేను కూడా చేయాలనుకున్నప్పుడు ఆ రోజు అన్ని కట్టెలు తొందరగా అమ్మటం అయిపోద్ది, డబ్బులు వస్తాయి, డబ్బులు తీసుకొని వెళ్ళి సామాన్లు కొనుక్కొచ్చి మళ్ళా మీ అందరిలాగా పెద్ద పెద్ద వాళ్ళలాగా 100 మందిని పిలిచి వ్రతం చేయకపోయినా వాళ్ళిద్దరు భార్యాభర్తలు పక్కన వాళ్ళను పిలుచుకొని పిల్లలను పెట్టుకొని వాళ్ళు అంతవరకు వ్రతం చేసుకొని తృప్తి పడతారు కదా. అవును సార్. అవును సార్. ఆ విధంగా ఈ మనకి ఎక్కడ ప్రతి చోట చూడండి, ఎక్కడ ప్రతి దాంట్లో కూడా మనకి ఇది ఉంటుంది. ఈ 4 వర్ణాల్లో ఉన్న వాళ్ళు కానీ రాజఋషులు, బ్రహ్మఋషులు వీళ్ళందరూ ఎవరైనా సరే ఈ జ్ఞానయోగాన్ని, జ్ఞాన మార్గాన్ని అనుసరించవచ్చు. ఇది వాళ్ళకి వీళ్ళకనే లిమిట్ ఏం లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. రెండో శ్లోకం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్టః పరంతప. పరంతప అంటే ఓ అర్జున, ఏవం ఈ ప్రకారముగా, పరంపరా ప్రాప్తం పరంపరగా వచ్చిన ఇనుం ఈ యోగమును, రాజర్షయ రాజఋషులు, విదుహు తెలుసుకొనిరి, మహతా కాలేన చాలా కాలము గడిచినందున, సయోగ ఆ యోగము, ఇహ ఈ లోకమున, నష్ట అదృశ్యమైనది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మన యొక్క ఇంటి పద్ధతులు ఇవన్నీ ఎలా కాలక్రమేణా కిందకి చేరకుండా మాయమైపోయినాయో అట్లాగే ఈ ఈ పుస్తకం ఈ యోగం కూడా స్వామి యొక్క యువాచ ఏం చెప్పారో అది కూడా పరంపరలో సరిగా రాక ఈ యోగం అందరూ తెలుసుకున్నా కూడా చాలా కాలం యుగాలు గడిచినందువల్ల ఇది కూడా కొన్నాళ్ళకి అదృశ్యం కనపడకుండా అయిపోయింది. ఈ నిష్కామ కర్మయోగం అనేది రాజ ఋషులు తెలుసుకున్నారు, బ్రహ్మ ఋషులు తెలుసుకున్నారు, అందరూ తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు టైంలో కాలం ఎంత దాన్నైనా మానిపించేస్తుంది, కాలం ఎంత దాన్నైనా పక్కకు తోసేస్తుంది. ఆ విధంగా ఇక్కడ దీన్ని కూడా భగవంతుడు చెప్పిన దాన్ని కూడా పక్కకు తోసేసింది. మనకు అందుకే విష్ణు సహస్రనామం చెప్పేటప్పుడు భీష్ముడు విష్ణు సహస్రనామం భీష్ముడే కదా చదువుతాడు. ఏమండి, ఎవరైనా విష్ణు సహస్రనామం చెప్పింది? హలో, ధనలక్ష్మి గారు, ధనలక్ష్మి గారు, విష్ణు సహస్రనామం భీష్ముడే కదా సార్ చెప్పింది. నేను అదే అడుగుతున్నా, ఎవరు మాట్లాడట్లేదు. ఆలోచనలో పడి ఉంటారు సార్. అవునా కాదా, ఎస్ఆరా నో, ఎస్ఆ ఆర్ నోనా అని. ఇందులో ఆలోచన ఏముంది? సార్ మీకు ఓ మాట తెలుసా, నిత్యం మీరు దేవుడి కార్యకలాపాల్లో ఉంటారు కాబట్టి మన్నం చేసుకుంటూ ఉంటారు సార్ మీరు. అవును, మీరు అడ్డంగా కాదు నిలువుగా తలూపాలి.
లేదు, నేను ఇంట్లో దండం పెట్టుకుంటా, ఇంకంతకంటే నేను ఏం చదవను. గుడికి వెళ్తా, గుడికి వెళ్ళిన తర్వాత శివుడి దగ్గర నీళ్ళు అభిషేకం చేసేసి ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి అక్కడ ప్రదర్శనలు చేసుకుంటూ చాలీసా చదువుతా. చాలీసా చదివి ఇంటికి వస్తా, అంతే తప్ప నేను ఇవి ఏవి చదవను రోజు. వినరా? అసలు వినను కూడా వినరా? ఏదైనా ఆ ప్రవచనాలు జరుగుతుంటే ఉపన్యాసాలు ఉంటే వెళ్తా కూర్చుంటా, అంతే తప్ప నేను రోజు ఇవి ఏవి చేయను. అంటే దైవనామ స్మరణలో ఉంటుంటారు కాబట్టి అవి ఎక్కువ బ్రెయిన్ లో ఫీడ్ అవుతుంటాయి. ఏవి చేయను. నేను ఆ ఉమ్. టైం వరకు అది చేస్తే తర్వాత నా పని నేను చేసుకుంటాను, అంతవరకు తప్ప మళ్ళీ ప్రతి దాంట్లోనూ నేను ఇంతవరకు కృష్ణార్పణం కూడా అన్నాను. సార్కి ఇలా పుస్తక జ్ఞానం కన్నా మస్తక జ్ఞానం ఎక్కువ మేడం. అందుకని ఆయనకి అంతా మస్తకంగా ఉంటది. మనం అది ఏం కాదు, ఇప్పుడు అందరూ మస్తకం విష్ణు సహస్రనామం అందరూ చదువుతారు, చదవని వాళ్ళు ఎవరు ఇక్కడ చెప్పండి. ధనలక్ష్మి గారు మీరు చదవరా? చదువుతాను సార్. ప్రభావతి గారు చదువుతారా? చదువుతాను సార్. చదువుతామండి. వేణి ఇక్కడ మాకు ఫుల్ గా వర్షం వస్తుంది అందుకుని మ్యూట్ పెట్టుకున్నాము. వర్షం వస్తే లోపలే కదండి ఉన్నారు. లోపలండి గాలి అయ్యి. మరి ఆ, వేణి గారు మీరు అవునండి. భీష్ముడికే యుద్ధం చేసేటప్పుడు విష్ణు సహస్రనామం వినిపిస్తారనుకుంటా. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత భీష్ముడు అంపశయ్య మీద వినిపిస్తారండి. ఉన్నప్పుడు కృష్ణుడు ఆ, వీళ్ళందరినీ పాండవులను తీసుకొని వచ్చినప్పుడు కృష్ణుని చూసి అప్పుడు భీష్ముడు అవునండి. విష్ణు ఈ పే- సహస్రనామం చదివి వినిపించుకుంటాను. ఆయన్ని ప్రార్థిస్తాడు, ఆయన పూజిస్తాడు ఆ, రకరకాల పేర్లతో. అవే విష్ణు సహస్రనామం కింద మనకి మనకు అవును. అందినాయి. ఉమ్. అంటే ఇక్కడ ఎవరు లేరనమాట, ఓన్లీ పేర్లు కనపడుతున్నాయి నాకు, అంతే. సార్ ఉన్నాను సార్, చెప్తున్నాను సార్. ఎక్కడ ఎంతసేపు ఎన్ని ప్రశ్నలు వేస్తే బయటకు వచ్చారు నేను సావిత్రి గారు? అందరం చెప్పాక ఇక్కడే ఉంటామండి. మరి చెప్పాలి కదా. మన పొద్దున్నే 5ంటికి వచ్చేసి ఇక్కడ కూర్చొని ఎలా గునిపాటు పడితే జ్ఞానయోగం ఎట్లా వస్తుంది? జ్ఞానం లేనట్టే కదా. కొనికి పాటలు పడవు సార్. మరి ఈ సమాధానం ఎందుకు రాదు సార్? మీరైతే క్లాసులో స్టాండప్ అని తెప్పించి అంటారు, నేను అంటానికి వీల్లేదు ఇక్కడ. ఒకవేళ అన్నా నాకు కనపడదు. అందరము అవి ఆన్ చేసి పెట్టుకుంటే మీకు తెలుస్తుంది ఎవరు వింటున్నారా ఎవరు వినట్లేదా అని. అవును, ఆన్సర్ వచ్చేస్తుంది వెంటనే. ఈ వీడియోలు పెట్టంగా అవును. అక్కడ ఇందాక సత్యనారాయణ 5 కథల గురించి అడిగినప్పుడు ఆ కట్టెలవాని గురించి అది అప్పుడు చెప్పలేకపోయారు. అందరూ రోజు సంవత్సరానికి 2 ఏళ్లకు ఒకసారి వర్తం చేస్తారు. 5 కథలు పంతులుగా చదువుతుంటారు. మనమేమో పక్కన వాళ్ళు నువ్వు ఇచ్చావా, నువ్వు మజ్జిగ ఇచ్చావా, కాఫీ ఇచ్చావా, టీ ఇచ్చావా, వాళ్ళని చూడు వీళ్ళని చూడు అని చెప్తాం. అవును. గ్రామం చెప్పేటప్పుడు అస్తమానం విన్నదే కదా అని అనుకుంటాం సార్. సంవత్సరం 2-3 సార్లు కాదు, పెళ్లిళ్ళకి గృహప్రవేశాలకి అస్తమానం పెడతారు కదా, వింటనే ఉంటాము. వింటున్నప్పుడు మాత్రం ఇది విన్నాం కదా, సేమ్ ఇదే కదా అని ఫ్లో అనిపిస్తది. కానీ మీరు అడిగేటప్పుడు నోట్లోంచి ఏది ఒక ముక్క కూడా రావట్లేదు. మరి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అని ఒకటి ఉంది కదా. ఈసారి అలర్ట్ గా వింటాం సార్. మేము కూడా మళ్ళీ చెప్పేలాగా అన్నట్టు వింటాం. సో అట్లా మనం ఈ విధంగా మనకి ఈ చారిత్రాత్మకంగా వచ్చినటువంటి ఈ జ్ఞానయోగం ఇవన్నీ కూడా కొన్నాళ్ళ పాటు మరుగున పడిపోయినాయి. మళ్ళీ బయటికి రావాలి కాబట్టి ఈ ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిని కృష్ణుడిని కూర్చోబెట్టి అక్కడి నుంచి ఇది మళ్ళీ బయటికి తీసుకొచ్చారు. అంటే ఏదైనా ఒకటి కాలక్రమేణా మరుగున పడిపోతే దాన్ని బయటికి తీసుకురావాలి అంటే దానికి గురువులు, దైవాంశ సంభూతులు, అంటే దేవుడి యొక్క ఆజ్ఞ ఉన్నవాళ్ళు, లేకపోతే ఆయన అనురాగం ఉన్నవాళ్ళు, ప్రేమ ఉన్నవాళ్ళు, ఆ భగవంతుడు ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని చెప్పాల్సిందే, బయటికి తీయాల్సిందే. ఇప్పుడు సత్యసాయిబాబు అన్నారు అనుకోండి పుట్టుపక్కలు, ఆయన వచ్చి భగవద్గీత చెబుతారు కదా. సార్ మాకు నిజంగా తెలియదు, వినలేదు నేను కూడా. ఆయన అదే కాలేజీ పెట్టుకొని
వాటి గురించి చెప్తారని తెలుసు కానీ అంటే భగవద్గీత కూడా చెప్తారని తెలియదు. ఆయన భగవద్గీత గురించే చెప్తారు, ఆహా. తెలుగులోనే చెప్తారు, మళ్ళీ ఇంగ్లీష్ లో కూడా చెప్తారు. ఒక పదం వాడరు, దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తారు. ఇంకొక ఆయన నరసింహాచార్య ఎవరో ఒక ఆయన ఉన్నారు, నరసింహన్న ఇంకెవరో ఉన్నారు తమిళ, ఆయన ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తారు. ఉదయాన్నే అట్లాగే మనం ఉదయాన్నే నగర వీధులంతా వాళ్ళతో అది చెప్పిస్తారంట. ఆ నగర వీధులన్నీ మారుమోగుతూ ఉంటాయి ఆ నామస్మరణతో అని చెప్పి అది చెప్పారు. ఉమ్, విద్యార్థులందరూ అలా నామస్మరణ చేస్తూ ఉదయం అంతా తిరుగుతారంట. ఉదయం నగర పూట సంకీర్తన చేస్తారు, దాన్ని నగర సంకీర్తన అంటారు. చేస్తారు. అట్లాగే మనకి ఇప్పుడు షిరిడి సాయిబాబా చరిత్రలో చూసుకున్నా భాగవతం గురించి ఉంటుంది. ఉమ్. అట్లా ప్రతి చోట కూడా ఇట్లాంటి వాళ్ళు ఎవరో వచ్చి భాగవతం గురించి దేవుడు చెప్పిన దాని గురించి మనం బయటికి తీసుకొస్తే తప్ప మళ్ళీ అది బయటికి రాదు. ఇప్పుడు మీరున్నారు, ఆ పురాతన వస్తు శోధన అంతా చేస్తారు కదా, పాతయాన్ని ఎక్కడెక్కడ ఉన్నాయా అని చెప్పి వెతికి చూపిస్తారు. అట్లా ఒక్కొక్క దీంట్లో మీరు ఎట్లయితే వీటిని చూసి చూపిస్తారు, నేను ఎట్లయితే చిన్నప్పుడు మీ అందరినీ మా అప్పుడు అన్నీ అట్లా నేను చెప్తుంటాను. ఇవన్నీ ఒక్కొక్కరికి అందించుకుంటూ వెళ్తాం. ఆ అందించుకోవటం అనేది సక్రమంగా జరగనప్పుడు పరంపర అనేది మనకు మా 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 నాయనమ్మ ఇది చేసింది, మా ముత్తనవ్వ ఇట్లా చేసింది, మా ముత్తవ దగ్గర మా నాయనమ్మకి, మా నాయనమ్మ దగ్గర నుంచి మా అమ్మకి, మా అమ్మ దగ్గర నుంచి మా ఆవిడికి, ఇట్లా ఈ వంశపారంపర్యంగా మన ఇంట్లో పద్ధతులు ఏ ఉన్నాయో అవన్నీ కనుక వెళ్ళకపోతే ఏమవుద్ది, మనకి మొత్తం అంతా ఈ మిక్స్ అయిపోతుంది. అన్ని వాళ్ళ పద్ధతులు వీళ్ళ పద్ధతులు పక్కాళ్ళ, మా ఇళ్ళలో ఇట్లా చేయమండి, మా ఏరియాలో ఇట్లా చేయమండి అని చెప్పి కొత్త అన్ని మనకి యాడ్ అవుతుంటాయి. మన 16 రోజులు పెళ్లి చేస్తే 16 రోజులు రకరకాల పని చేసుకుంటూ వస్తే ఈ 16 రోజులు ఇప్పుడు అవన్నీ పోయి ఒక రోజు పెళ్లికి వచ్చాం, ఒక రోజు నుంచి మళ్ళీ 5 రోజులు వచ్చాం. ఒక రోజు మెహందీ అంటాం, ఒక రోజు చాందీ అని అంటాం, 5 ఇంకొక రోజులు రోజు మన పెళ్లి చేస్తలేము కదా సార్, 5 రోజులు వేరే అదే అడాప్ట్ చేసుకొని చేస్తున్నాం. అదే మరి నేను చెప్పేది, అవన్నీ పోయినాయి, అవన్నీ పోయి కొత్త అన్ని వచ్చినాయి. ఈవెంట్ మేనేజర్స్ వచ్చారు, ఈవెంట్ పెళ్లి చేసేవాళ్ళు, వాళ్ళు కొత్త అన్ని పట్టుకొచ్చారు. ప్రీ మ్యారిటల్ షూట్, పోస్ట్ మ్యారిటల్ షూట్, మ్యారేజ్ షూట్. ఇప్పుడు చివరికి ఏంటంటే ఫస్ట్ నైట్ దాంట్లో కూడా కెమెరాలు వెళ్ళినాయి, అక్కడ దాకా వెళ్ళారు చివరికి. ఇవన్నీ ఏంటంటే కలుషితం అయిపోతుంది, భావజాలం అంతా కలుషితం అయిపోతుంది. పార్వతి పరమేశ్వరుని కళ్యాణంలో అటు 7 తరాల గురించి ఇటు 7 తరాల గురించి చెప్తారు సార్ అక్కడ. ప్రతి అయితే కళ్యాణంలోనూ చెబుతారు, దేవుడి కానీ కళ్యాణం మనకు ఏదన్నా కూడా చెబుతారు. మన చేసిన ఆయన ఆ తాతయ్య వాళ్ళవి తప్ప ఇంకా ఆ తర్వాత తెలియదు, వాళ్ళ పేర్లు ఎవరో ఏంటో కూడా తెలియదు. అదే నిజంగా కదా, నేనైతే మనకి ముగ్గురే తెలుసు. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, పాత వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ వచ్చేవాళ్ళు. అందుకని ఎట్లాగో మనకు 4 తరాలను 3 తరాలు తెలుసు కాబట్టి వాళ్ళ పెద్దవాళ్ళు తెలిస్తే ఆ పేర్లు తెలిస్తే ఆ వంశం అంతా వచ్చేది మనకి. సార్ గౌరీ ఇప్పుడేమో పూజ చేసిన వాళ్ళు ఇటు పెద్ద వాళ్ళు పిలిచి మనకు కూడా చెప్తారు కదా సార్, 7 తరాలు అటు 7 తరాలు గౌరీ చదివిస్తారు. పూజలోనే కాదు, సీతారాముల కళ్యాణంలో కూడా చెబుతారు. ప్రతి కళ్యాణంలోనూ వాళ్ళ 7 తరాలు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెప్తారు. దైవ కార్యక్రమంలో కాదు, మన పెళ్లిలో కూడా చెప్తున్నాను. మనకు చేసే మనకు పెళ్లిలో తెలియదుగా, ఇప్పుడు సావిత్రి గారు చెప్పేది అదే. సార్ మనకి తెలుస్తుంది, పిలుస్తారు కదా సార్ పంతులు గారు, అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు పిలుస్తారు. 7 తరాలు పేర్లు రాయించుకునే ముందే ఉండమంటారు కదా సార్. ఎవరికి తెలుసు, మీకు తెలుసా? తెలియని ఇంట్లో తెలుసు సార్, చెప్పారు అప్పుడు పెట్టాను. మీకు తెలుసా? నాకు తెలుసు సార్, హర్షిత్ మీ తెలుసు. వారికి తెలుసా? తెలుసు సార్, మా వారికి తెలుసు, హర్షిత్కి తెలుసు, వీళ్ళిద్దరికి తెలుసు. 7 తరాలు, తెలుసు 7 తరాలు తెలుసా? సంతోషం. వెరీ గుడ్. మరి నాకు 3 తరాలే తెలుసు, నాకు తెలియదు అంతకంటే. మా తాత ముత్తాత వరకు నాకు తెలుసు, అంతే, దానిపైన తెలియదు. చెప్తారు వాళ్ళు. నేను మా మేనత్త గారు కనపడి ఉంటే ఆవిడ పోకముందు ఒకసారి ఆవిడ కూర్చోబెట్టుకొని నేను ఆవిడ గుర్తున్నంత వరకు నేను రాసుకున్నా వంశవృక్షం. మీకులాగే కలెక్ట్ చేశారు సార్ ఈయన కూడా. అదే మనకి అది అందించటం, ఆ తరాల వాళ్ళకి అందించుకుంటూ వస్తే సంతోషం. అది అందించకపోతే రాదు.
అందుకని ఏమైంది, ఇదిగో మొదట్లో ఏం చేసేవాళ్ళు, ఏదైనా చెప్పినప్పుడు ప్రవచనాలు అన్నీ ఉంటే నోటితో చెప్తే అదే విధంగా పూర్తిగా ఇంకో యువతల వాళ్ళు రిసీవ్ చేసుకొని మళ్ళీ దాన్ని రీప్రొడ్యూస్ చేసేటప్పుడు పూర్తిగా అలాగే చెప్పేవాళ్ళు. తర్వాత మెల్లగా ఏమైంది, కొంచెం కొంచెం మిస్ అవటం మొదలెట్టింది. 10 శ్లోకాలు నేర్చుకుంటే 9:30 చెప్పటం, తర్వాత 9 చెప్పటం, 8:30 చెప్పటం, ఆ విధంగా తగ్గుకుంటూ వచ్చింది. ఇదంతా ఎందుకు వచ్చిందని చెప్పి అప్పుడు వీళ్ళు దీన్ని గ్రంథస్థం చేయటం మొదలుపెట్టారు, రాయించడం మొదలుపెట్టారు. మొదట్లో రాయలేదు ఎవరు. విష్ణుడు విష్ణు సహస్రనామాలు చదివేటప్పుడు ఎవరు ఉన్నారేంటి రాయటానికి అక్కడ? అట్లాంటి వాటికి మన స్వామివారు భగవంతుడు డైరెక్ట్ గా చెప్పింది మసకబడిపోయి పక్కన పడిపోతే మందెంత? సో ఈ రాజ ఋషులు వీళ్ళందరూ కూడా ఈ ఆధ్యాత్మ విద్య యొక్క అనుభూతి కలిగి ఉండి రాజ ఋషులు అయ్యారు. అంటే వాళ్ళు రాజత్వాన్ని ఋషిత్వాన్ని రెండింటినీ సమానంగానే ఆచరించేవాళ్ళు. అంటే వాళ్ళు చేసే రాజ్య పరిపాలన ఏదైతే ఉందో దాన్ని చేస్తూ ఈ ఋషులు చేసేటువంటి కర్మకాండ కార్యక్రమాలే ఉన్నాయో దాన్ని కూడా చేయటం వల్ల వాళ్ళందరూ రాజ ఋషులు అయ్యారు. రాజ ఋషులు అంటే మనకి విశ్వామిత్రుడు, వీళ్ళందరూ జనమేజయుడు, వీళ్ళందరూ కూడా జనకుడు, వీళ్ళందరూ కూడా రాజ ఋషుల కింద లెక్క. ఈ ఋషి అనేది ఒక బిరుదు అంటాం. వీళ్ళందరూ ఋషులు అంటాం కదా, ఫలానా ఋషి, ఈ ఋషి, ఆ ఋషి అని మన ఋషుల గురించి చెప్పుకుంటాం కదా, అవన్నీ అది ఒక బిరుదు అనమాట. మన ఆళ్వార్ల గురించి చెప్పుకునేటప్పుడు ఎట్లా బిరుదు ఉంటుందో అట్లా టైటిల్స్ ఇవన్నీ అనమాట. సో వీటన్నిటిని ఈ ఆధ్యాత్మ జ్ఞానం, ఈ జ్ఞానం అనే దాంట్లో చెప్పినవన్నీ గనక మనం ఆచరించినట్లయితే మనం కూడా ఈ ఋషుల కింద మారిపోవచ్చు. ఈ మనసును స్వాధీనంలో ఉంచుకుని మనం చేస్తే ఈ కామాదులు ఏమైనా కార్యక్రమాలే ఉన్నాయో అవన్నిటిని మనం సక్రమంగా నెరవేర్చి ఈ కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగం పనులు, వ్యవసాయ పనులు, ఇదిగో ఇప్పుడు మనం చెప్తాం, ఇంట్లో పని ఉందండి, పిల్లల్ని కాలేజీ కట్టాలి, పంపించాలి, నేను ఆఫీసు పరిగెట్టాలి, ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి, దానివల్ల నాకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి నాకు టైం లేదు, నాకు పట్టదు, నాకు కుదరదు అని చెబుతాం కదా మనం. పొద్దున్నే క్యారేజ్ కట్టాలంటే నాకు మీరు చెప్పేది వింటున్నాం కానీ మా సమాధానం చెప్పడానికి టైం ఉంటలేదండి అని చెప్తున్నావా లేదా? అంతే కదా సార్. చెప్తాం కదా. అంటే ఆయన ఏమంటారంటే రాజ్యాన్ని నడిపి రోజు ఇంతమంది మంత్రులు, అన్ని రకాల కార్యక్రమాలు, పరిపాలన, ప్రజలు, వీళ్ళందరినీ చూసే వీళ్ళకే ఇంత టైం ఉండి వాళ్ళు ఆధ్యాత్మిక మార్గాన్ని వాళ్ళు అనుభవించేటప్పుడు, వాళ్ళు పాటించేటప్పుడు నీ చిన్న ఉద్యోగధరము, నీకున్న 3 కుటుంబము, ఈ కుటుంబంలో నువ్వు చేసే పని నీకు టైం లేదు. మనం ఏం చేయం, మా టైం లేదండి. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? మోడీ గారికి టైం లేదా? ఆయన రోజు పూజ చేసుకోవట్లా, యోగా చేసుకోవట్లా, అనే చేసుకోవట్లా. ప్రభాత్ గారు పక్కన ఏంటో పెట్టారు టీవీ, ఏం లేదు సార్. ఏం సార్ వినిపిస్తుంది? రీసౌండ్ వస్తుంది కదా సార్? మీరు చెప్పిందే రీసౌండ్ వస్తుంది. అన్న యూట్యూబ్ లో వింటున్నారా? సో ఇట్లాంటివన్నీ ఈ మనము రాజుకే అన్ని పనులున్న రాజుకే ఖాళీ ఉన్నప్పుడు ఈ ఋషి మార్గాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని పాటించటానికి మనకెందుకు ఉండదు? అంటే మనం వృధా చేసే సమయం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని, వినియోగించుకొని సక్రమంగా చేసుకుంటే మనకి టైం ఉంటుంది అని చెప్పాను. అందుకని ఈ నష్ట అంటే కాలగర్భంలో రాజఋషులు ఎరిగినటువంటి ఈ బ్రహ్మ విద్య, ఈ నిష్కామ కర్మయోగము, ఇదంతా కొంచెం సన్నగిలినా కూడా మళ్ళీ ఈ పరమాత్మ లేకపోతే ఆయన ద్వారా సృష్టించబడిన ఈ దైవం ఎవరైతే వచ్చారో వాళ్ళ వల్ల మళ్ళీ ఈ ధర్మాన్ని పునరుద్ధరించి దాన్ని శాశ్వతం చేయటం జరిగింది అని చెప్పేసి అని 2వ శ్లోకం. ఇవాళ దీన్ని ఇక్కడ ఆపుదాం, రేపు చూద్దాం మిగిలింది. ఇప్పుడు ఇక్కడ మనసు ఇక్కడ పెట్టండి. చనిపోయినప్పుడు అది తద్దినం చేసినప్పుడు కూడా 3 తరాల పేర్లు అడుగుతారు కదా సార్? ఆడవాళ్ళు అయితే అడుగుతారు. ఆడవాళ్ళవి, అబ్దికాలు చేసినప్పుడు అడుగుతారు.
మా మొన్న మా అదే మా వారి కజిన్ వాళ్ళ ఇంట్లో అట్లా అయితే వేరే వాళ్ళని ఫోన్ చేసి తెలుసుకొని మరి చెప్పడం అయింది సార్, అది తెలియకుండా. అదే ఇప్పుడు మన వంశానికి సంబంధించిన వాళ్ళని కనీసం నలుగురిని కూడా తెలుసుకోలేకపోతే మనం ఏం న్యాయం చేస్తున్నాం అంతే. మన ఇంటి పేరుకి? ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే మీ ఇళ్లలో వాళ్ళని అడిగి కూర్చొని వంశవృక్షం రాసుకోండి. మొన్న మా వారు అదే పని చేశారు సార్, డైరీలో రాసి పెట్టుకున్నారు అటు అదే ఇటు అని. రాసి పెట్టుకోండి, తెలుసు. ఒక వంశం నుంచి ఎంతమంది మన వంశం ఎంత గొప్పదని తెలియాలంటే కూడా మన పయ్యాళ్ళు ఎవరో తెలియాలి. చలో, క్లోజింగ్ ప్రేయర్. యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. రికార్డింగ్ ఆపేస్తున్నా. ఇంకెవరైనా ఉందా షేరింగ్? ఆపేనా? ఆపేయండి సార్. ఎవరైనా షేరింగ్ ఉందండి, షేరింగ్ చేస్తారా?